హాయ్ హాయ్ నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, అవునండి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. ఎందువల్లండి? ఇప్పుడు జగనన్న పరిపాలన చేశారు కదా, ఇప్పటి వరకు మార్పు కోరాలని ఇప్పుడు తెలంగాణ ఎట్లయిందో అక్కడ కూడా అదే జరిగేటట్టుంది అని అనుకుంటున్నాను. జగన్ గారి సంక్షేమ పథకాలు బాగా ఇచ్చాము, అభివృద్ధి చేసాము, ఈసారి 175 పడతామన్నారు. అది ప్రతి ఒక్క ప్రభుత్వం చెప్తూనే ఉంటుంది. ఎలక్షన్ల టైంకి ఏదైనా చెప్తూనే ఉంటుంది, 100 చెప్తారు కానీ అది మన జనాల చేతిలో ఉంటుంది. కానీ నెక్స్ట్ నేను అనుకుంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తారేమో అనుకుంటున్నాను నేను. అలాగే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు? తేడా అంటే ప్రభుత్వం ఇక వాళ్ళ గవర్నమెంట్ వేరు, వీళ్ళ గవర్నమెంట్ వేరండి. ఇక ఈ తేడా అంటే ఇక తాతల ముత్తాతల కాంచి వచ్చింది అది. ఇక జగన్ అన్న గురించి మనకు తెలియదు ఏముంది, ఇక అది చెప్పలేము ముచ్చట. బట్ నెక్స్ట్ అయితే చంద్రబాబు నాయుడు పక్కా అని నేను అనుకుంటున్నాను. ఇక అది ఏపీ బ్రదర్స్కి సిస్టర్కి అమ్మ వాళ్ళకి తెలియాలి. ఇక అంటే టీడీపీ జనసేన కలిసింది కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు టీడీపీ జనసేన అంటే దాన్ని నేను ఏం చెప్పగలను, ఏం చెప్పలేను. బట్ గ్రిప్ కోసం కలుస్తారు. ఇప్పుడు కలవడం అంటే నాకు చెప్పడానికి రావట్లేదు. బట్ అయితే ఒక కలిస్తే గెలవచ్చు అనే నమ్మకంతోనే కలుస్తారు అంతే, అంతకుమించి 2019లో టీడీపీకి 23 సీట్లు, వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? అది తెలియదు అన్న. మరి ఈసారి అంటే ఏపీ ఎలక్షన్లో అయితే తెలియదు. బట్ అయితే తెలిసిన మాత్రం నేను చెప్పాను అంతే. సో 1 wordలో నెక్స్ట్ ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. మార్పు రావాలిగా. థ్యాంక్ యూ.